శంకర్ విలాస్ బ్రిడ్జి చుట్టూ వివాదం మరింత ముదురుతుంది. హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ బ్రిడ్జి పనులు పరిశీలించి వెళ్లిన తర్వాత మేయర్, బ్రిడ్జి సాధన జేఏసీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దుష్ట శక్తులు అడ్డుకున్నాయంటూ మేయర్ ఆరోపిస్తే ఆ దుష్ట శక్తులు ఎవరో చెప్పాలంటూ జేఏసీ నేతలు ప్రశ్నించారు. అందరూ సహకరిస్తే ఏడాదిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని మేయర్ అంటుంటే నష్టపరిహారం సరిగా ఇవ్వకపోవడంతోనే పనులు ఆగిపోతాయన్న ఆందోళన ప్రజల్లో ఉందని జేఏసీ నేతలు అంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోతే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శంకర్ బిలాస్ బ్రిడ్జి చుట్టూ వివాదం రాసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఆయన ఎంతో దృష్టి పెట్టి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా ఆయన పదవి చేపట్టిన వెంటనే ఈ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, నిధులు కూడా తీసుకువచ్చారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న వివాదం ముఖ్యంగా జేఏసీ నేతలకు, మేయర్కు మధ్య మొదలైన మాటల యుద్ధం ఎటువైపు దారి తీస్తుందని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మేయర్, జేఏసీ నేతల మధ్య మొదలైన మాటల యుద్ధాన్ని పెమ్మసాని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే సకాలంలో బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి పెమ్మసాని పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బ్రిడ్జి చుట్టూ ముసురుకుంటున్న వివాదాలను ఆయనే పరిష్కరించాల్సి ఉంది. కాబట్టి కేంద్ర మంత్రిగా పెమ్మసాని ఏం చేయబోతున్నారో వేచి చూద్దాం. ప్రస్తుతం మేయర్ అదేవిధంగా జేఏసీ నేతలు ఏమనుకుంటున్నారో చూద్దాం. కనీసం సౌకర్యాలు లేకుండా రోడ్డు వర్క్ జరుగుతుందని చెప్పి కొంతమంది కావాలని ఒక దుష్ట శక్తులు అబద్ధ ప్రచారాలు చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గౌరవ అడ్వకేట్ కమిషన్ వారు వచ్చి వాస్తవాలని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియపరిచారు. ఇక్కడ చాలామంది భయభ్రాంతులు, ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్లు భయభ్రాంతులు చేసి డబ్బులు రావేమో, లేకపోతే టీడీఆర్ బాండ్లు అంటే ఏంటో ఒక బూచి చూపిస్తున్నారు. కావాలని కొంతమంది దుష్టశక్తులు ఆటంకవాదులుగా చేస్తుంటే మీటింగ్లు పెట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా ప్లాన్ యాక్చువల్గా అంతకుముందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానున్నలో మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు. కావాలని అపోహ సృష్టించి వీళ్ళను కూడా తప్పుదారు పట్టిస్తారు. వాళ్ళని లేనిపోయిన ఇక్కడ డెవలప్మెంట్ని ఆదుకోవాలని ఏదో ఒక మనసులో పెట్టుకొని దీన్ని చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎంత వివరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ ఇప్పిస్తున్నా కూడా ఈ ప్రజల్ని అనేకంగా భయభ్రాంతులు చేస్తున్న దుష్టశక్తుల్ని మేము ఇట్లాంటి పనులను ఖండిస్తూ తప్పకుండా మీరందరూ సహకరించండి. అతి తొందరలో సుమారు 1 year లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. పక్కా సాక్ష్యాలతో అన్నీ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసింది. గౌరవ మేయర్ గారు ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఇటువంటి కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ దుష్టశక్తులు కొన్ని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని కూడా చెప్పడం స్పష్టంగా ప్రజలందరూ విన్నారు. అలాగే అడ్వకేట్స్ని చాలా చులకన చేస్తూ మాట్లాడారు. ఫీజుల కోసం కొంతమంది లాయర్లు వ్యాపారస్తుల్ని ఉసిగొలిపి ఈ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డుకోవటానికి కోర్టులో కేసులు వేశారని చెప్పారు. నేను ఇప్పటిదా చెప్పిన పాయింట్స్ అదే. వ్యాపారస్తులు ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు మొదలైందో ఇండివిజువల్గా ఎవరు దారిన వాళ్ళు కోర్టుని ఆశ్రయించుకుని వాళ్ళు ఆర్డర్లు తెచ్చుకున్నారు. వారికి వాళ్ళు ఆశ్రయించిన కోర్టుకి వాళ్ళు వెళ్ళినటువంటి మార్గానికి జేఏసీకి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వాళ్ళందరికీ ఎల్ఏ యాక్ట్ ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపన్సేషన్ పే చేయమని స్పష్టమైన ఆర్డర్లు ఇచ్చేసింది ప్రభుత్వానికి. దానికి జేఏసీకి ఏంటి సంబంధం? ఫీజుల కోసం బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపేటువంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టాల్సిన అవసరమే ఉంది. అంతేకాదు గౌరవ మేయర్ గారు ఇంకో మాట కూడా అన్నారు. మేము 5 సార్లు షాపులకు వెళ్ళి రిక్వెస్ట్ చేసాము, టీడీఆర్ బాండ్లు తీసుకోండి, ఎక్కువ డబ్బులు ఇస్తున్నామని చెప్పి. మేము వాళ్ళ జేఏసీగా ప్రశ్నించదలుచుకున్నాం. మీరు ఆ స్థాయిలో ఉండి మీరు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, ప్రజలతో సంబంధాలు ఉన్నవాళ్ళు, ఆ వ్యాపారస్తుల్లో చాలామంది మీ పరిచయస్తులే, స్నేహితులే. మరి వాళ్ళు మీరు ఇచ్చిన దాన్ని ఎందుకు అంగీకరించలేదని మేము అడుగుతున్నాం. అందుకే పౌర సంఘాలుగా మా బాధ్యత మేము పోషించాలి కాబట్టి బ్రిడ్జి దీనివల్ల ఆగిపోయే ప్రమాదం ఉందేమో అనేటువంటి ఆందోళనతోనే మేము హైకోర్టును ఆశ్రయించి ఈ సర్వీస్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు ఆర్యూబీ ముందు నిర్మిస్తే ఎటువంటి సమస్య రాదని చెప్పి వెళ్ళాం తప్ప బ్రిడ్జిని ఆపమని కానీ ఇంకో రకమైనటువంటిది మా పిటిషన్లు ఎక్కడా లేదు. కోర్టు కూడా బ్రిడ్జిని ఆపమని చెప్పాల. మొన్న స్టేటస్కో ఎత్తేసారు. ఎత్తేసి మీకు 4 రోజులు సమయం ఇస్తున్నాం, ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా నిర్మాణ పనులు చేసుకోండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆ 4 రోజులు గమనించిన తర్వాతే వీళ్ళు అదేం ఫాలో అవ్వట్లేదు అని అర్థమైంది. కాబట్టి
మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేసి పరిశీలన చేయడానికి వచ్చారు. రాజకీయ పరంగా వ్యాఖ్యానాలు చేస్తే సరిపోదు. మేము రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళగా, మీరు రాజకీయ పార్టీల వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోండి, కానీ పౌర సంఘాలుగా నగరంలో 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి అందులో సీనియర్ సిటిజన్స్, రేట్ పేయర్సు, ట్యాక్స్ పేయర్సు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆటో యూనియన్ వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దుష్ట శక్తులు ఎలా అవుతారండి? అందుకని ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో రానివ్వకుండా చూడాలని చెప్పి మేము గౌరవ మేయర్ గారిని కోరుతున్నాం. కేవలం 96 కోట్లు వచ్చాయి బ్రిడ్జి కడుతున్నాం అనే తప్ప 190 మంది బాధితులు ఉన్నారు. అందులో సగం గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి తీసేసుకున్నారు. ఇంకా 95 మంది ఉన్నారు. ఆ 95 మందిలో 40 మంది దాకా కన్సెంట్ ఇచ్చారు. బాగుంది. మిగతా 50 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇవ్వలేదు కన్సెంట్. వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద కాంపన్సేషన్ ఆర్డర్లు తెచ్చుకున్నారు. మీ బాధ్యతే కదా అదంతా, పౌర సంఘాలది కాదు కదా. మేము ఉచికొప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. వ్యాపారస్తులు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం కాంపన్సేషన్ చట్ట ప్రకారం హక్కుగా వాళ్ళకి రావాల్సింది అడగటానికి న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానం ఇచ్చింది. అది దానికి మాకు ఎటువంటి సంబంధం ఉంది? అది మీ ప్లాన్లో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. 96 కోట్లు బ్రిడ్జికి అవుతుంది. రోడ్డు వెడల్కి ఎంత ఖర్చు అవుతుంది? కాంపన్సేషన్కి ఎంత అవుతుంది? ఎలక్ట్రిసిటీ పోల్స్ తీయడానికి ఎంత అవుతుంది? అండర్ గ్రౌండ్ వైర్లు, పైప్ లైన్లు తీయడానికి ఎంత అవుతుంది? మీ దగ్గర ఇంతవరకు ఏ స్పష్టత లేదు. కేవలం తమకు ఉన్నటువంటి 80 అడుగుల ప్లేస్లోనే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలెట్టేసి అరండల్పేట 4వ లైన్ వరకు దాదాపు ప్రజా రవాణా స్తంభింపజేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసినటువంటిది మీరందరూ గమనించారు.